హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. దానికి కావాల్సినవి కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి. గుండ్రంగా సన్నగా కొయ్యాలండి. శనగిత్తనాలు, తాలింపు గింజలు, ఉప్పు, వెల్లుల్లి, ఆయిల్ తగినంత, బాండి పెట్టుకోవాలండి. ఫస్ట్ శనగిత్తనాలు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని శనగిత్తనాలు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక ఆయిల్లో సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టేసుకొని మళ్ళీ దాంట్లోనే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అది అక్కడ పక్కన పెట్టేసి పెద్ద బాణీ తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని తర్వాత కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోవాలండి. వేగాయి కదండి ముక్కలు మంచిగా. ఇంకొక 5 minutes అట్లా వేపుకుంటే కొంచెం బాగా వేగుతాయి. వేగిన తర్వాత ఆ ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లోనే తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసి తాలింపు పెట్టేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.